సో అలా మీరు మీ మ్యూజికల్ ప్రయాణం కంటిన్యూ అవుతూ డిడ్ యూ హ్యావ్ అన్ అంబిషన్ సినిమాలోకి రావాలని, సినిమా సింగింగ్ చేయాలని? అంటే అంటే ఐ థింక్ అందరం యాజ్ పర్ఫార్మర్స్ వీ వాంట్ టు బికమ్ ఫేమస్. వీ వాంట్ టు అంటే అందరూ మెచ్చుకోవాలి, అందరూ చూడాలి, వినాలి, అబ్బా బాగా పాడుతుంది అని అనిపించుకోవాలి అని అనిపిస్తుంది యాజ్ పర్ఫార్మర్స్ కదా. సో ఆ అంబిషన్ ఎప్పుడూ ఉండేది. అయితే ఇంకా ఇంకా హార్డ్ వర్క్ చేసి, ఇంకా ప్రాక్టీస్ చేసి, ఇంకా నేర్చుకుని వీ షుడ్ స్ట్రైవ్ ఫర్ ఇంకా ఇంకా బాగా పాడాలి అనే అంబిషన్ అయితే ఉండింది. ప్లేబ్యాక్ వస్తే మరీ మంచిది. ట్రై చేశారా? అంటే నేను ఆడిషన్స్ అవి ఇవ్వలేదు. సో అంటే నా పాట నచ్చి నన్ను పిలవడం అలాగే జరిగింది ఇంతవరకు. అంటే మీరు ఫేస్బుక్ లో ఎక్కువ, సోషల్ మీడియాలో లేదంటే పర్ఫార్మెన్సెస్ లో మీ పాట విని పిలవడం. ఎస్ అలాగే అయింది. నాకు అదే అనిపిస్తుంది, నేను కొంచెం ఐ షుడ్ ట్రై గో అవుట్ దేర్ అండ్ ట్రై. ఇంకొంచెం నేను ఇంట్రడ్యూస్ చేసుకుని అందరితో కలిసిమెలిసి పాడి కొంచెం ఆపర్చునిటీస్ ఇంకా తెచ్చుకోవాలి అన్న ఫీలింగ్ అయితే ఉంది నాకు. ఇప్పటికైతే చాలా సినిమాల్లో పాడారు కదా? చాలా సినిమాల్లో కాదండి, ఆనెస్ట్లీ జస్ట్ 4 పాటలు అండ్ కొన్ని రిలీజ్ అవ్వాల్సిన పాటలు ఇంకొన్ని ఉన్నాయి. అండ్ ఈ ప్రయాణంలో మీరు తెర మీద కనిపించిన రోల్స్, వై డిడ్ యూ నాట్ పర్సూ ఇట్ యాక్టివ్లీ? అంటే ఇది కూడా మళ్ళీ సరదాగా నాకున్న చాలే అని ఒక కంటెంట్మెంటా, లేకపోతే? లేదు, ఐ వుడ్ రియలీ లైక్ ఇంకా వర్క్ దొరకాలి, ఇంకా యాక్ట్ చేయాలని నాకు ఇంట్రెస్టే. నేను కొన్ని ఆడిషన్స్ కూడా ఇచ్చాను. ఇవన్నీ అయ్యాక అనమాట. అంటే ఇప్పుడు అంతా ఫ్రెండ్స్ పిలిచి యాక్ట్ చేయించుకున్న రోల్సే నేను ఇప్పటివరకు చేసినవి. స్వప్న, ప్రియాంక దత్ వాళ్ళు కూడా పిలుస్తూ ఉంటారు. ఆ సినిమాలో కూడా చిన్న రోల్ ఉంది, అన్ని మంచి శకునములే, నందిని గారిది. అందులోనే చూసినట్టున్నాను నేను. అందులో హార్డ్లీ ఎడిట్లో అంతా పోయింది, బట్ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ రోల్. మళ్ళీ అవసరాలు గారే రాశారు అండ్ ఆయన దర్శకత్వంలో చేశాను ఆ రోల్. కామెడీ ట్రై చేశా, నాకు లేని కాన్ఫిడెన్స్ ఆయనకు ఉండింది. యూస్ లైక్ నువ్వే బాగా చేస్తావు ఇందులో, లెట్స్ డూ దిస్ అని. సో శ్రీనివాస్ అవసరాలు గారు ఎలా పరిచయం? ఆయన కూడా ఇలాగే నాకు ఒక కాన్సర్ట్లో ఆయన వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ దట్ వాజ్ లిటరలీ మై ఫస్ట్ పబ్లిక్ కాన్సర్ట్, సోలో పబ్లిక్ కాన్సర్ట్ అనమాట. లామకాన్లో చేశాను. అప్పుడు ఆయన వచ్చారు. నాకు తెలియదు కూడా ఆయన ఆడియన్స్లో ఉన్నారు అని కూడా తెలీదు. సో ఆయన తర్వాత హీ రీచ్డ్ అవుట్ అండ్ చాలా బాగా పాడావు అని చెప్పి ఆపర్చునిటీస్ ఇవ్వడం జరిగింది. సో అక్కడి నుంచి దెన్ అన్ని మంచి శకునములే, జాతిరత్నాలు, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. డిడ్ ఐ సీ యు ఇన్ కల్కి ఇన్ వన్ సీన్? నో కల్కిలో ఎక్కడో ఏదో సినిమాలో ఈ మధ్య కాలంలో. వాట్ వాజ్ యువర్ లేటెస్ట్ ఫిల్మ్? ఐ షాట్ ఫర్ కాజల్ అగర్వాల్ సత్యభామ. అందులో ఒక ఇవి జస్ట్ ర్యాండమ్ రోల్స్ ఇవి? ఎస్. సో హౌ డు యు అప్రోచ్ దీస్? అంటే ఇవి వాళ్ళే ఫోన్ చేస్తారు ప్రొడక్షన్ వాళ్ళు, లేకపోతే ఒకవేళ డైరెక్టర్కి నేను బాగా నచ్చాను అని అంటే ఆయన పిలవడం, డబ్బులు ఇస్తారుగా? అంటే లేకపోతే ఇలాంటివన్నీ ఎలా ఉంటాయంటే, ఎలాగో హాబీ మీకేంటమ్మా అని చెప్పి ఫ్రీ సర్వీస్ ఉంటాయి, చాలా ఉంటాయి కదా. చాలా మటుకు అలా ఉంటాయి. కానీ థ్యాంక్ఫుల్లీ ఐ థింక్ మన ఇండస్ట్రీ ఈజ్ వెరీ ఇవాల్వ్డ్ అండి, అలాగా వెరీ ప్రొఫెషనల్. అందరికి పేమెంట్స్ అయితే అట్లీస్ట్ ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఐ హావ్ బీన్ పేడ్. మీరు ఎలా ఐడెంటిఫై అవుతారు హరిణి? ఎక్కువ యాక్టర్ గానా, మ్యూజిషియన్ గానా, గృహిణి గానా? ఎవ్రీబడి హ్యాస్ అ సర్టన్ ఫాండ్ ప్లేస్ కదా. 100%. I think as a singer, as a musician, and నాకేంటంటే కొలాబరేషన్స్ అంటే చాలా ఇష్టం. ఆల్ కైండ్స్ ఆఫ్ మ్యూజిషియన్స్ వాళ్ళలో ఏదో ఉంటుంది నేర్చుకోవడానికి మనకి అని నాకు అదొక ఫీలింగ్ బాగా. సో నాకు కొన్ని మ్యూజిక్ జానర్స్ నాకు అర్థం కావు, కానీ అయినా కొంచెం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐమ్ మీటింగ్ సంబడి హూ ఒకవేళ ఇఫ్ షీఈ్ అ వెస్టర్న్ క్లాసికల్ సింగర్ అనుకోండి, ఓపెరా పాడతారు అనుకోండి, ఫస్ట్ నాకు అర్థం కాకపోవచ్చు, కానీ ఆవిడని కలవాలి అని అంటే కొంచెం హోంవర్క్ చేసి వెళ్ళడం అలాంటివి చేస్తా. సో నాకు లెర్నింగ్లో చాలా ఇంట్రెస్ట్.
సో ఐ థింక్ దట్ కీప్స్ మీ గోయింగ్ అనిపిస్తుంది. కొలాబరేషన్స్ అందుకని నాకు ఇంట్రెస్ట్. సో నేను కొన్ని కొందరు వెస్టర్న్ మ్యూజిషియన్స్తో కలిసి వాళ్ళతో కొలాబ్ చేయడం అయింది. అండ్ కొందరు వెస్టర్న్ మ్యూజిషియన్స్ ఇండియన్ మ్యూజిక్లో క్యూరియాసిటీ అది వాళ్ళకి వచ్చింది ఆఫ్టర్ కొలాబరేటింగ్ విత్ మీ. సో ఇట్స్ ఆల్ వెరీ నైస్. అలాగ నాకు ఇష్టం. సో ఇండిపెండెంట్ మ్యూజిక్ మీద ఇప్పుడు ఐమ్ ఫోకసింగ్ అదే విచ్ ఇస్ యువర్ ఓన్ స్టైల్. యా. సో కొన్ని పాటలు కూడా ఐ హావ్ రిలీజ్డ్ ఆన్ స్పాటిఫై. అండ్ ఎలా ఉంటాయి ఆ పాటలు? సో మోస్ట్లీ అవి ట్రెడిషనల్ పాటలు బట్ విత్ అ ఫ్రెష్ ట్విస్ట్. ఎలాగా ఎగ్జాంపుల్? చిక్ చిక్ చాక్ చిక్ చిక్ చాక్ అలాంటి ఉంటాయి మ్యూజిక్. కొన్నిటికి అలా కూడా ఇస్తాం. అంటే ట్రెడిషనల్ బందిష్ అనుకోండి, మన క్లాసికల్ కాంపోజిషన్, దానికి కొంచెం అలాగా వేరే ట్విస్ట్ ఇవ్వడం, వేరే ఇన్స్ట్రుమెంట్స్ వాడడం, ఆర్ వాటి ఒకవేళ దాని అది ఫర్ ఎగ్జాంపుల్ ఆది తాళంలో ఉంటే దాని తాళం మార్చి కొంచెం అలాంటి ఎక్స్పెరిమెంట్స్ అవన్నీ చేస్తూ. ఫేవరెట్ గజల్ సింగర్ ఎవరు? మెహదీ హసన్ సాబ్ అండ్ బేగం అఖ్తర్. నాకు బేగం అఖ్తర్ గారి ఏ గజల్? అఫ్ కోర్స్ మెహదీ హసన్ సాబ్ అయితే చెప్పక్కర్లేదు, చాలా ఉన్నాయి. అందరికీ ఇష్టమైన గజలే మీకు కూడా ఇష్టమా? మెహదీ హసన్ సాబ్దా రంజిష్ అందరూ చూస్తారు, అందరికీ పక్కన అదే వస్తుంది అనమాట. ఎలా అయితే యా అంటే శ్రోతలకు అది బాగా ఇష్టం అనేసి నేను అది ఎక్కువ పాడుతూ ఉంటాను. బట్ దేర్ ఆర్ సో మెనీ మోర్. నేను కూడా శ్రోతలేగా, అందుకే ఒక 2 లైన్లు పాడొచ్చు కదా. అది రంజిషిదా లేకపోతే ఏదైనా ఇష్టం. బట్ రంజిషి సహి అందరికి ఆ సాహిత్యం కూడా. రంజిషి సహి దిల్ హి దుఖానే కే లియా ఆ ఫిర్ సే ముझे छोड़ के जाने के लिए. బాబా 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 అలా పిండేసినట్టు అంతే. ఆ పాట మొత్తం అలాగే రాసుంటుంది. ఎవ్రీథింగ్ టూ గుడ్. సరే పాడిస్తా. రంజిషే సహీ దిల్ హీ దుఖానే కే లియా రంజిషే సహీ आ फिर से मुझे छोड़ के जाने के लिए रंजिशे सही. బాగుంది. యమన్లో మీ బందిష్లు ఏముంటాయి? యమన్ బందిష్ गावो हरि नाम मधुर श्याम सुंदर राधावर करत पार भव सागर भजत सकल सुर मुनि नर गावो हरि नाम मधुर. చాలానే ఉంటాయి కానీ దిస్ వన్ నో. ఆల్ టైమ్ ఫేవరెట్ రాగం చాలా అందరికి. అవును. ఎన్ని పాటలు ఉన్నాయో. యమన్ కళ్యాణి రెండు కలిపి. సో కర్ణాటక హిందుస్థానీ స్టైల్స్ లో మీరు చూసే ప్రధాన తేడా ఏంటి? మీరు ఎక్కువ హిందుస్థానీ సంగీతం పాడతారు కాబట్టి. అవును. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అయితే హిందుస్థానీ ఇస్ నార్త్ ఇండియన్, కర్ణాటక సౌత్ ఇండియన్ మ్యూజిక్. సో బై దాట్ ఇట్స్ లిటిల్ డీపర్ దెన్ దట్. ఎందుకంటే మనకి